నాకు మొదటి ముద్ద సాయినాథుడిని తలుచుకొని తినడం అలవాటు. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. అలాగని రోజు తినకండి, వేడి. చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో స్పెషల్ మామిడికాయలు. ఈరోజు మీ ఇంట్లో ఏంటి కర్రీ అంటే మామిడికాయ పప్పు అన్నా ఉంటుంది. అప్పా మామిడికాయ పప్ప, ఏమిటో అంత స్పెషల్, ఏమిటో మరి. మామిడికాయలు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా మా పిల్లలు. మా అమ్మాయి ఉంది చూడండి, మామిడికాయ కనబడితే చాలు కట్ చేసేసుకుంటుంది. చెక్కు కూడా తీయదు, కట్ చేసుకుంటుంది, ఉప్పు కారం వేసుకొని తినేస్తూ ఉంటుంది. ఎంత పుల్లగా ఉన్నా సరే తినేస్తూ ఉంటుంది. అంత ఇష్టం మామిడికాయలు అంటే. ఈరోజు మన వీడియోలో కూడా మామిడికాయతో ముక్క ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ కదా, మనం కూడా స్పెషల్గా ఏదో ఒకటి చేయాలిగా, అందుకని ముక్క ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముక్క ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మామిడికాయలు నేను 2 తీసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయలకి సరిపడా క్వాంటిటీయే అన్ని పదార్థాలు చెప్తున్నాను. ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు పోపులోకి సరిపడా, ఆవాలు కూడా పోపులోకి సరిపడా, మెంతు పిండి కొద్దిగా, ఎండుమిర్చి పోపులోకి ఒక 2-3 కాయలు. ఈ పచ్చడికి నూనె ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా. ఇక పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడికి ఎక్కడ తడి తగలకూడదు, తడి తగిలితే బూజు పట్టేస్తుంది. మామిడికాయలు కూడా గట్టిగా ఉండేవి తీసుకోవాలి, అప్పుడే ముక్క కరకరలాడుతుంది, బాగుంటుంది. ఇలా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకోకుండా చేయొచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. మన అమ్మమ్మలు, వాళ్ళ అమ్మలు ఆ కాలంలో అయితే చెక్కు తీయకుండానే చేస్తారు, అదొక టేస్ట్. ఇప్పుడు వీటిని ముక్కలుగా తరుక్కుందాం. ముక్కలు కట్ చేసాం. కొన్ని మామిడికాయలు ఇలా ఎల్లోగా కనబడతాయి, కానీ అంటే పండిపోయాయేమో అనుకుంటాం, కానీ పండలేదు. ఇవి కూడా చాలా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కావాల్సిన పదార్థాలు కలుపుకుందాం. ఒక గిన్నెలో వేసుకుందాం. గిన్నె తడి లేకుండా పొడిగా ఉండాలి చూసుకోవాలి. ఈ ముక్కల్ని గిన్నెలో వేసుకుందాం. ఇందులో కారం వేసుకుందాం, ఉప్పు, ఆవపిండి. ఉప్పు, ఆవపిండి, కారం 3 సమానంగా తీసుకోవాలి. నేను చాలా వీడియోల్లో చెప్పాను, మా అమ్మని ఫాలో అవుతుంటాను ఏ విషయంలో అయినా అని. ఈ విషయంలో కూడా నేను మా అమ్మనే ఫాలో అవుతున్నాను. మెంతిపిండి కొద్దిగా వేస్తున్నాను, అంటే మళ్ళీ మనం పోపులో మెంతి గింజలు వేస్తాం కదా, కొద్దిగానే వేసాను. నేను ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను చెప్పను, అంటే ఇప్పుడు ఇది నా ఊహ ప్రకారం నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంత క్వాంటిటీ, నేను 2 కాయలు తీసుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ అని నేను చూపించాను. ఇప్పుడు కిలో కాయలకి చేయాలనుకోండి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అది మన ఆలోచన బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. నేను అలానే నేర్చుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది ఏం చెప్పను. చేస్తూ ఉంటే వంట అదే వచ్చేస్తుంది మనకి. ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ పోద్దాం. నేను ఆయిల్లో పప్పు నూనె లేదంటే పల్లి నూనె వాడట్లేదు. నేను ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను, అదే కలిపేస్తున్నాను. మీకు కావాలంటే పప్పు నూనె లేదంటే పల్లి నూనె వాడుకోవచ్చు. మాకు పల్లి నూనె పడదు, కళ్ళు తిరుగుతాయి అది తింటే, అందువల్ల నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం. ఇలా బాగుంది కదా కలర్ చూస్తుంటే. పోపు వేసుకుని ఇందులో పచ్చడి అంతా రెడీ అయ్యాక వేడి వేడి అన్నం కలుపుకొని బాగా నెయ్యి దట్టించుకొని తింటే ఆహా భలే ఉంటుంది. చాలామంది ఇందులో పోపు వేయరు, బట్ మనం పోపు వేస్తున్నాము.
ఇంకో విషయం ఏంటో, ఇందులో నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. అంటే ఇది నిల్వ పచ్చళ్ళు కాబట్టి నేను మాత్రం వెల్లుల్లిపాయ వేయట్లా. నేను ఎక్కువ తినను, అట్లా వేస్తే నాకు నచ్చదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. నేను మాత్రం వేయట్లేదు. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె కడగలేదు అనుకోకండి, ఇందాక పప్పు చేసి అందులో పోపు వేసాను అదే కదా అని దాంట్లో వేసేస్తున్నా. గిన్నె వేడెక్కింది, నూనె వేస్తున్నాం. నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, అంతే. ఇంకా మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ధనియాలు ఇలాంటివి ఏం అవసరం లేదు. ఆవాలు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి కాయలు ఇట్లానే వేయాలి, కానీ ఈ గిన్నె పట్టదని నేను ముక్కలు చించి వేస్తున్నా. అంతే, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. తీసుకువెళ్ళి మనం పచ్చడి పెట్టుకున్నాం కదా అందులో పోసేసుకుందాం. ఇందులో నేను ఇంగు వేయలేదు, ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. కలుపుకుందాం. నూనె అలానే ఉండాలి, అలా పైకి తేలాలి. పాడవకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే మా పిల్లలు ఉంచట్లేండి, పచ్చళ్ళు ప్రియులం మేమంతా, వెంటనే అయిపోతుంది. పచ్చడి వేడిగా ఉంది, డబ్బా కూడా కొంచెం తడిగా ఉంది. ఈ తడిపోయాక, ఈ వేడి చల్లారాక పచ్చడిని ఇలా మనం ప్లాస్టిక్ డబ్బాలో అయినా తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ రోజులు ఏమి ఉండదులేండి మా ఇంట్లో, అందువల్లే నేను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నా. మీకు కావాలంటే పింగాణి జాడీలు అంటాం కదా, పింగాణి దాంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఒక ముద్ద తిని చూస్తాను, ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడే కదా మనం పెట్టాము, నెక్స్ట్ డేకి ఇంకా మాగుతుంది పచ్చడి, చాలా బాగుంటుంది. మాకే కొద్దీ రుచి వస్తూ ఉంటుంది అన్నమాట. పచ్చళ్ళల్లో రారాజు ఆవకాయ, ఊరికనే అంటున్నారా ఏంటి? మామిడి పండు కూడా క్వీన్ కదా. ఇదంతా ఆవు చేశాక మాట్లాడుకుందాం. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.